ఉప్పల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విశ్వరూపమే చూపించింది. తమ బ్యాటింగ్ పవర్ ఎలాంటిదో ప్రత్యర్థులకు మరోసారి రుచి చూపించింది. సీజన్లో తన తొలి మ్యాచ్లోనే దంచుకొట్టింది. హోమ్ గ్రౌండ్ ఉప్పల్లో పరుగుల మోత మోగించింది. క్రీజ్లోకి వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా దుమ్మురేపారు. పరుగుల పండుగ చేసుకున్నారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరంభం నుంచే టాప్ గేర్లో దూసుకుపోయింది. టాస్ ఓడినా జాన్తానే అన్నట్టుగా ఆడేసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశారు. స్కోర్ను పరుగులు పెట్టించారు. అయితే 45 పరుగుల దగ్గర ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ 11 బంతుల్లో 24 పరుగులు సాధించాడు. ఈ టైంలో ట్రావిస్ హెడ్కు ఇషాన్ కిషన్ జత కలిశాడు. బౌండరీలే హద్దుగా బాధేశాడు. ఒక ఎండ్లో ట్రావిస్ హెడ్, మరో ఎండ్లో ఇషాన్ కొట్టుడుకు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు బెంబెలెత్తిపారు. దీంతో పవర్ ప్లేలో సన్ రైజర్స్ హైదరాబాద్ 94 పరుగులు సాధించింది. రెండో వికెట్కు 85 పరుగులు జోడించాక ట్రావిస్ హెడ్ పెవిలియన్ చేరాడు. హెడ్ 37 బంతుల్లో 61 పరుగులు సాధించాడు. ఆ తర్వాత నితీష్ దడదడలాడించాడు. 15 బంతుల్లోనే 30 పరుగులు కొట్టాడు. 14.1 ఓవర్లలోనే సన్ రైజర్స్ 200 పరుగుల మార్కును టచ్ చేసింది. ఇషాన్, క్లాసెన్ జోరు కొనసాగించడంతో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు విలవిలలాడిపారు. 14 బంతుల్లో 34 పరుగులు చేశాక క్లాసెన్ అవుటైనా ఇషాన్ కిషన్ మాత్రం పట్టు వదల్లేదు. ఐపీఎల్ కెరియర్లో తొలి సెంచరీ సాధించాడు. చివరి వరకు క్రీజ్లోనే ఉన్నాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు నమోదు చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో సెకండ్ హైయెస్ట్ స్కోర్ను నమోదు చేసింది. గతేడాది 287 పరుగులతో అత్యధిక స్కోరు కూడా సన్ రైజర్స్ పేరిటే ఉంది. ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 106 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. టార్గెట్ చేజ్లో రాజస్థాన్ రాయల్స్ తడపడింది. 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలో దిగిన సంజు శాంసన్, ధ్రువ్ జురేల్ మాత్రం పోరాటం చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై అటాక్ చేశారు. హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే టీమ్ స్కోర్ 161 పరుగుల దగ్గరే ఇద్దరు అవుట్ అయ్యారు. ధ్రువ్ జురేల్ 70, సంజు శాంసన్ 66 పరుగులు సాధించారు. చివర్లో హెడ్మయర్, శుభం దూబే మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ రాయల్స్ స్కోర్ 200 పరుగుల మార్కును దాటింది. ఆఖరికి 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు సాధించింది. 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. సీజన్ను ఘనంగా ఆరంభించింది. మొత్తానికి ఎస్ఆర్హెచ్ ప్లేయర్ల ఆటను చూసి ఇంత భయంకరంగా ఉన్నారేంటి అని అభిమానులు సరదాగా చర్చించుకుంటున్నారు.